గడిచిన కాలమంతా ప్రభువు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక నెలలో ప్రవేశపెట్టినందుకు ప్రభువుని స్తుతిద్దాం. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు అని పాట పాడుకుంటాం కదా. మన ఇంట్లో నిజంగా సమాధానం ఉందా? నీ హృదయంలో సమాధానం ఉందా? నీ జీవితంలో నువ్వు సమాధానాన్ని అనుభవించగలుగుతున్నావా? నీవిచ్చే సమాధానము లేదు అంటే ఈ మాటలు నీ కోసమే. ఒకప్పుడు ఆ కాలమందు మనం ఇశ్రాయేలులతో సహపౌరులము కాదు, పరదేశులను, వాగ్దానము లేని పరజనులను, నిరీక్షణ లేని వారము, లోకమునందు దేవుడు లేని వారమయ్యుండి క్రీస్తు దూరస్తులుగా ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు యేసు ప్రభు మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమైనప్పటికీ మనలను ప్రేమించి ఆయన మనకు సమాధాన కారకుడయ్యుండి మనలను దేవునితో తండ్రితో సమాధాన పరచుటకు ఈ లోకానికి వచ్చాడు. ఆయనే బలిగా ఇవ్వకపోతే మనకి సమాధానం దొరకదు. ఈ లోకం ఇచ్చినట్టు సమాధానం కాదు. దేవుడిచ్చు సమాధానము నిత్యమైనది, సత్యమైనది. కాబట్టి ఆయనే ముఖ్యమైన మూలరాయి ఉన్నాడు. ఆ ఇంటికి పునాది క్రీస్తే. కాబట్టి మీరు పరదేశులు పరజనులు కాక దేవుని ఇంటివారై పరిశుద్ధ పట్టణమునకు వారసులై ఉన్నారు. జ్ఞాపకము చేసుకోండి. కాబట్టి దేవుడు మనకు తోడై ఉన్నాడు. మనము ఈ దినమునకు సంబంధించి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనాన్ని ధ్యానిద్దాము. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు. యోహాను భక్తుడు యేసు ప్రభు యొక్క స్వరూపమును చూచినప్పుడు అతడు చచ్చిన వాడి వలె పడినప్పుడు ప్రభు సెలవిస్తున్న మాట, భయపడకుము, నేను మృతుడనైతిని, నేను చనిపోయాను అనుకున్నారు, కానీ నేను ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. నేను దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగా మీరు ఉండుటకు నేను ఈ యొక్క యుగములో మీ కొరకు ఒక క్రియ చేయబోతున్నాను. పాతాళపు యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అనని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి నీవు నేను ప్రభు యొక్క ఇంటిలో యాజకులుగా ఉండాలని ప్రభు ఏర్పరచుకున్నాడు. దేవునికి ఒక రాజ్యముగా ఉండుటకు ప్రభు మనల్ని పిలుచుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ లోకములో తనతో పాటు శ్రమలలో పాలివారై ఉండాలని. అందుకనే కదా 1 పేతురు 4వ అధ్యాయంలో ఏ రీతిగా వ్రాయబడి ఉన్నది, క్రీస్తు శరీరమునందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములలో శ్రమపడిన వాడు శరీరమునందు జీవించి మిగిలిన కాలమునకు మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపము జోలికి ఇక వెళ్ళడు అని వ్రాయబడి ఉన్నది. వింటున్న నీవు ఈ మాటలను గుర్తుపెట్టుకో. భయపడకుము, మృతుడనైతిని కానీ యుగయుగములు సజీవుడనై ఉన్నానని తానే పలుకుతూ ఉన్నాడు. కాబట్టి అట్టి దేవుడు మనకు తోడై ఉన్నాడు. ప్రతి శ్రమలోను, ప్రతి ఇరుకులోను, ప్రతి ఇబ్బందిలోను నిన్ను నన్ను అంతం వరకు నడిపించు. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై